मुजफ्फरगढ़ के लिए आज के लिए रवाना हुआ था। मदीना मुनव्वरा से 25 किलोमीटर पहले ये काफिला जो है बस हादसे का शिकार हुआ। लिहाजा जैसे इंफॉर्मेशन हम तक पहुंची है, हम जो इमीडिएटली यहाँ पर आए ड्राइविंग स्टूडेंट के पास, और यहाँ से हमने एसएसपी साहब को कॉल किया, उन्होंने विजिट किया और उन्होंने वहाँ के आला अहदेदारों से बात की। मुश्ताक साहब को उन्होंने भेजा, मुजफ्फर साहब को यहाँ पे भेजा गया। ये सब लोग यहाँ पर आए हमारे पास, कोशिश कर रहे हैं कि क्या होता है देखेंगे वहाँ के। అన్ని ఆఫీసర్స్ అందరు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. కన్సర్న్ ఫ్యామిలీస్ తోని ఎవరెవరు వెళ్ళారు, ఏముందని చెప్పి సమాచారం తెలుసుకోవాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. మనం కూడా పోలీస్ యంత్రాంగ తరఫు నుంచి మన జాయింట్ సిపి అయిన తఫ్సీర్ ఇక్బాల్ స్వయంగా ఈ యొక్క దుర్ఘటన పైన వివరం కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్ తోని ఎంఈ ఆఫీషియల్స్ తోని అక్కడ జడ్డాలో ఉన్న కౌన్సిల్ జనరల్ తో కూడా మాట్లాడడం జరిగింది. నేను కూడా మాట్లాడాను, మన ఆఫీసర్స్ కూడా మాట్లాడడం జరిగింది. త్వరలోనే అక్కడ ఎంతమంది ఆ బస్సులో ప్రయాణించారు, ఎంతమంది దుర్ఘటనకి గురి అయినారని చెప్పి మనము సమాచారం కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం అక్కడ 46 మంది ఆ బస్సులో ఉన్నారని చెప్పి ప్రాథమిక సమాచారం మనకు తెలిసింది. దాంట్లో ఒక సర్వైవర్ ఉన్నారు, మొహమ్మద్ షోయబ్ అని చెప్పి, ఆయనకు ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి. బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది. ఆమెకు కోర్టు మరణశిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెను దోషిగా తేల్చింది. గత ఏడాది జూలై, ఆగస్టులో జరిగిన ఆందోళనలో 1400 మంది మృతి చెందారని ఐసీటీ న్యాయమూర్తి వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని ఆమె ఆదేశాలిచ్చారని కూడా పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు సైతం కోర్టు మరణశిక్ష విధించింది. కోర్టు ఉరిశిక్ష విధించడంపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. ట్రైబ్యునల్ తీర్పును తప్పుపట్టారు బంగ్లా మాజీ ప్రధాని. ఇది పక్షపాత, రాజకీయ ప్రేరేపిత తీర్పు అని, ఎన్నిక కాని ప్రభుత్వం తప్పుడు తీర్పు ఇచ్చిందన్నారు. తనపై చేసిన నిరాధార ఆరోపణలు ఖండిస్తున్నానన్నారు. మానవ హక్కుల విషయంలో తన ప్రభుత్వ పనితీరు పట్ల గర్విస్తున్నానన్నారు. తనను అడ్డు తొలగించుకోవాలనే కుట్రలో భాగమే ఈ తీర్పు అన్నారు షేక్ హసీనా. తెలుగు సినీ ఇండస్ట్రీని గందరగోళానికి గురిచేసిన ఐబొమ్మ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. సినిమాలలో పైరసీ చేస్తూ అటు సినీ పరిశ్రమకు, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సవాలు విసిరిన ఇమ్మడి రవిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఐబొమ్మ వెబ్సైట్ ఓ మెసేజ్ను విడుదల చేసింది. అందులో, మీరు ఇటీవల మా గురించి విని ఉండొచ్చు. ప్రారంభం నుండి మా విశ్వసనీయ అభిమానిగా మీరు ఉన్నారు. ఏదేమైనా మా సేవలు మీ దేశంలో శాశ్వతంగా నిలిపివేశామని తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఈ నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నామని మెసేజ్ రిలీజ్ చేశారు. అరెస్టు అనంతరం సిసిఎస్ పోలీసులు ఇమ్మడి రవితోనే ఐబొమ్మ వెబ్సైట్ను మూసేయించారు. అయినప్పటికీ ఇవాళ ఆ సైట్ నుంచి తాజా మెసేజ్ రావడంతో ఇమ్మడి రవితో పాటు మరికొందరు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకే సవాలు విసిరిన ఇమ్మడి రవి ఇప్పుడు హూచలు లెక్కిస్తున్నాడని, ఈ పైరసీ రాకెట్కు అంతర్జాతీయ లింకులు ఉన్నాయని సిపి సజ్జనర్ స్పష్టం చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పైరసీ కార్యకలాపాల ద్వారా ఇప్పటివరకు 20 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించాడన్నారు. రవి హాట్ డిస్క్లో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్కు చెందిన 1970ల నాటి చిత్రాల నుంచి కొత్త చిత్రాల వరకు దాదాపు 21,000 సినిమాలు లభించాయని తెలిపారు. సినీ కార్మికుల కష్టాన్ని ఒక్కరు అప్పనంగా దోచుకోవాలని చూశాడని చిరంజీవి అన్నారు. ఈ అరెస్టు పరిశ్రమకు నైతిక బలాన్ని ఇచ్చిందని దిల్రాజ్ తెలిపారు. తమ కుటుంబంలో కూడా ఒకరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని నాగార్జున చెప్పారు. డిజిటల్ అరెస్టు పేరుతో 2 రోజులు నిర్బంధించారని తెలిపారు.
ఫిలిం ఇండస్ట్రీ పని చేసిన వాళ్ళు మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది. ఇక్కడే కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తం కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ. మనము హైదరాబాద్ సిటీ పోలీసు, అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి, మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతోని ఒక సంకల్పతోని మనము పనిచేయడం జరిగింది. దీని ఒక భాగంగానే ఎమ్మిడి రవి ఈ ఐబొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు, ఈజ్ అ మాస్టర్ మైండ్ ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి చాలా అంటే చాలా కష్టపడి మన టీమ్స్ అంతా కష్టపడి ఈ రోజు ఆయనని పట్టుకోవడం జరిగింది. ఆయన వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు. ఆయన ఒక మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది, చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఆయన మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆయన పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయపైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి, అన్ని రకాలుగా కాచి వడపోసినటువంటి, ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు. ఆయన చూపించిన చొరవకి, ఆయన పెర్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడం దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తిగా వారికి సహకరించిన ఆఫీసర్స్ని, కవిత గారిని, శ్రీనివాస్ గారిని, ఇతర మహేష్, సిఏఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇలా ఫ్రీగా నథింగ్ ఈజ్ ఫ్రీ, రాజమౌళి గారు అన్నట్టు నథింగ్ ఈజ్ ఫ్రీ, పైరసీ ఈజ్ ఇల్లీగల్ సజ్జనార్ గారు అన్నట్టు. సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్, టేక్ ఇన్ టు కాషన్, ఇవన్నీ చూసుకోండి. అండ్ మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు, దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అవి మాత్రం గమనించండి, కేర్ఫుల్గా ఉండండి. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్. సజ్జనార్ గారికి, అంతకుముందు సివి ఆనంద్ గారికి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. సినిమాలో సూపర్ హిట్ సీన్లా ఉందండి. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు వితిన్ 2 months తీసుకెళ్ళి కట్కటాల వెనకాల వేయడం అన్నది భస్మాసుర హస్తంలాగా తన తల మీద తనే చేయబెట్టుకున్నాడు. డోంట్ మెస్అప్ విత్ పోలీస్, బీ కేర్ఫుల్, ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు ఐబొమ్మ అనే వెబ్సైట్ని, దానికి సంబంధించిన వ్యక్తుల్ని పట్టుకోవడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ, చాలా హైదరాబాద్ పోలీస్కి అండ్ తెలంగాణ పోలీస్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అడగగానే అప్పుడు సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక 3 months బ్యాక్ ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అప్పుడు నార్త్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఉన్న వాళ్ళని పట్టుకొని ఒక మెసేజ్ పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్. సో పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసి అటు సొసైటీకి, ఇటు గవర్నమెంట్కి, ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకొని వస్తుంది. సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదని నోటీసులో పేర్కొంది. 3 నెలల్లో చర్యలు తీసుకోకపోవడంపై విచారణ కోరింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టును స్పీకర్ ఆఫీసు 8 వారాల సమయం కోరగా 4 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఎంపీ ఈటెల రాజేందర్ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లేనని, ఇతర మతాల్లో చేరిన హిందువులు పునరాలోచన చేస్తున్నారన్నారు బండి సంజయ్. అయితే ఈ వ్యాఖ్యలపై ఈటెల రాజేందర్ స్పందించారు. కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలలో మనుగడ సాధించలేమన్నారు. బీహార్లో బీజేపీ గెలుపు చారిత్రాత్మకమన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇవాళ కులాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈ కార్తీక మాసంలో అన్ని కుల సంఘాలకు సంబంధించి వనబోదాలు ఉన్నాయి. రెడ్డి సంఘం ఇవాళ ఉంది, కమ్మ సంఘం ఇవాళ ఉంది, రాజుల సంఘం ఇవాళ ఉంది, మన కాపు సంఘం కూడా బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున అందరినీ సమీకరించి ఈ వనభోజనప్పుడే ఒక వనభోజనం ఏర్పాటు చేసుకొని కుల సంఘాలు అన్ని కలవడము, ఏదో భోజనం చేయడము, మనందరికి కలిసి ఉండమన్నటువంటి మెసేజ్ కూడా ముఖ్యం కాదు. నిజంగా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు, ఏ కులమైనా కూడా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసేటువంటి సంఘమే నిజమైన కుల సంఘం. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము, గుర్తుపెట్టుకో. ఇది నా వ్యక్తిగతమైన సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. ఇలా నేను ఒక మాట్లాడుతున్నాను, బీహార్లో మాకు ఇన్ని సీట్లు రావద్దు, 30% పాపులేషన్ అది, మాకు ఇన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి? ఎక్కడో తప్పకుండా త్రిపుల్ తలాక్. సర్చాంగ్ చాలక్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక జాతిని విస్మరించి దేశాన్ని నిర్మాణం చేయలేమని చెప్పింది. ఇది 5% ఉన్నోళ్ళు కాదు, 2% ఉన్నోళ్ళు కాదు, 20% ఉన్నోళ్ళ సంగతి చెప్తున్నాడు. మా మోడీ గారు గొప్ప మాట చెప్పిండు. మొత్తం ప్రధానమంత్రి కాగానే ఒక మెసేజ్ ఇచ్చింది ఆయన, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. ఇది మా ఎజెండా, మా నినాదం అది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కారు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లిలో జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ హుస్సేన్ను పరామర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇవాళ మధురలో బయలుదేరినాం మేము. అక్కడ లెదర్ పార్క్ ఇస్తామని చెప్పి 26 ఎకరాలు ఇచ్చి 20 ఏళ్ళు దాటిపోయింది, కానీ ఇంతవరకు లెదర్ పార్క్ రాకపోవడం మీద ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా కొత్తగా అడవిలో ఈకో టూరిజం డెవలప్ చేస్తామని చెప్పి మరి చేయకుండా ఎన్నో ఏళ్ల నుంచి సాగులో ఉన్నటువంటి రైతుల భూములు తీసుకోవడం పట్ల వాళ్ళు బాధ వ్యక్తం చేశారు. అవి చూసుకొని మరి దారంటా ఉన్నటువంటి ధాన్యాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, యాసంగిలో కొన్నటువంటి వడ్లకు కూడా ఇంకా డబ్బులు రాలేదు. ఇప్పుడు వానాకాలం వడ్లు కూడా వచ్చేసినాయి ఆల్మోస్ట్ అన్ని. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కృషితోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మరో 10 ఏళ్లు అధికారంలో ఉంటామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. అవంతిపురం వరకు డబుల్ రోడ్ 74 కోట్లతోని డబుల్ రోడ్ శంకుస్థాపనతో ఇప్పుడు మళ్ళా మిర్యాలు కూడా కాన్స్టిట్యూన్సీని ఒక మోడల్ గా చేయడానికి నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టడమే కాదు, దాదాపు 250 కోట్లతోని మిర్యాలు కూడా ప్రతి సింగిల్ రోడ్ ని డబుల్ రోడ్ గా చేయడానికి మా ఆర్ఎండ్బి శాఖ నుంచి 250 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. విలేజ్ వారీగా ప్రతి రోడ్డు పంచాయతీరాజ్ శాఖ ద్వారా అదే ఆ గ్రామం నుంచి మండలానికి బీటీ రోడ్లకు కూడా త్వరలో టెండర్లు పిలుస్తున్నారు. ఇలా ఎంతో ఫేమస్ చరిత్ర ఉన్న కేఎన్ఎం డిగ్రీ కాలేజ్, అలాగే జూనియర్ కాలేజ్ తో కూడా మరొక 5 కోట్ల రూపాయలు. ముఖ్యమైనది మిర్యాలగూడ మున్సిపాలిటీకి 70 కోట్లతో ఇలా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను దాన్ని కూడా పనులు ప్రారంభించబోతున్నాం. దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ రైస్ ఇండస్ట్రీ ఉన్నది. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈ 74 కోట్ల రోడ్డు విషయంలో, గవర్నమెంట్ డిగ్రీ కేఎన్ఎం డిగ్రీ కాలేజ్ విషయంలో, జూనియర్ కాలేజ్ విషయంలో, మున్సిపాలిటీలో 65 కోట్ల రోడ్లు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడానికి మరి వెంకన్న నేను ఈ రోజు మిర్యాలగూడ రావడం జరిగింది. మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది మీ అందరి గుండెల్లో. నేను సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతంలో ప్రజాపతి ఉన్నా. ఈ రోజు మేము వచ్చింది ఈ 74 కోట్ల రోడ్డు, మరి డిగ్రీ కాలేజు, జూనియర్ కాలేజు, అదేవిధంగా మున్సిపాలిటీలో 65 కోట్ల రోడ్లు. ఇవి కాకుండా మిర్యాలగూడ నియోజకవర్గంలో మరి ప్రియ మిత్రుడు, మీ ఎమ్మెల్యే, మీ అభిమాన నాయకుడు బిఎల్ఆర్ గారు,
మరో మీ అభిమాన నాయకుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, మీ ఎంపీ రఘువీర్ రెడ్డి గారు మమ్మల్ని ఏమి కోరినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మిర్యాలు కూడా మేలు కోరి మిర్యాలు అభివృద్ధి చేయడానికి తప్పనిసరిగా చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మరి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మంత్రివర్గం అందరం కూడా కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కట్టుబడునని చెప్పి మనం చేస్తున్నాం. ఈ 22 నెలల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఇప్పుడు ఆ ఓటు చోరీ అవుతుందన్నారు. సర్ పేరుతో బీహార్లో ఓట్ల తొలగింపు జరిగిందన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే ఎంజీబీ కూటమికి 200 సీట్లు వచ్చేవన్నారు. ఓట్ చోరీ ద్వారా ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుందని ఎన్నికల కమిషన్, బీజేపీ అనుబంధ సంస్థల మోదీకి అధికారమే పరమావధిగా పనిచేస్తున్నారన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీహార్లో జాతీయ రాజకీయాల దృక్పథంలో వారు అక్కడ క్యాండిడేట్ నిలిపారు. ఒక్కో రాష్ట్రం పరిస్థితి ఒక రకం ఉంటుంది. ఇక్కడ జూబ్లీహిల్స్లో ప్రజలు సంపూర్ణంగా మద్దతునిచ్చి మంచి మేరతో కాంగ్రెస్ పార్టీ గెలిపించి ఒక సందేశం ఇచ్చినారు, మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాము. రెండవ సందేశం, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ రాజకీయ అవకాశాలు లేవనే సందేశం కూడా ఇచ్చినారు. 25,000 మెజారిటీ ఇచ్చినారు ఇంత ఓవరావరి ఫైట్లో. అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సెలవు అనే మాట చెప్పకనే చెప్పినారు. బీజేపీ పార్టీ డిపాజిట్ పోయిందంటే ఇంకా బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రంలో అసలు మొలకెత్తే అవకాశం లేదనే మాట కూడా చెప్పినారు. ఈ 2 సందేశాలు ప్రజలు గ్రహించుకోవాలి. చూద్దాం అప్పటి పరిస్థితి అప్పటిది. ఎస్, నేను కూడా పాల్గొన్నాను. మంచి అంశం, మంచి ప్రశ్నలు లేవనెత్తినారు. ఇవాళ బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది అంటే అదే ప్రజల ఆభిష్టం మేరకు, ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాలేదు. ఇది గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. బీహార్లో గెలిచిన అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కన్నాక తొలగించిన ఓట్లున్నాయి. సర్ పేరిట లౌకికవాద వ్యక్తుల యొక్క ఓటును తొలగించినారు. తద్వారా ఓట్లో చోరీ చేయడం కాకుండా ఎరాఫేరీ చేసి వాళ్ళు ఎన్డీఏ 4వ అధికారంలోకి వచ్చింది. 4 పర్యాయాలు అక్కడ అధికారం నితీష్ కుమార్ అభివృద్ధి చూస్తే ముక్కును వేలేసుకుంటాం బీహార్లో. అలాంటి బస్సులు వారిని ఎన్నుకునే సమస్య లేకుండే. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మాకే ఎక్కువ వచ్చినాయి. అవకతవకలు, ఓట్ చోరీ ఇవన్నీ వల్ల బీహార్లో గెలిచినారు. అది గెలుపు కాదు, అప్రజాస్వామికంగా అనైతికంగా గెలిచినారు. ఇది రాష్ట్ర దేశ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఓట్ చోరీ జరిగింది అనేది. హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలు, అక్రమ కట్టడాలు, నిర్మాణాలను నిలమట్టం చేస్తూ కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుతున్న హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. నగరంలోని గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. లేఅవుట్లో రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే ఆక్రమణలు తొలగించాల్సిందిగా ఉన్నత న్యాయస్థానం హైడ్రాను ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉదయం హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. పోలీస్ బందోబస్తు మధ్య అనుమతులు లేని 4 షెడ్లు నిర్మాణంలో ఉన్న భవనాన్ని నిలమట్టం చేశారు. సో ఇది 20 acres ఎఫ్సిఐ అపోజిట్ ఇటువంటి ల్యాండ్ కూడా పోవటం అనేది జరిగింది. రోడ్ ఎక్స్పాన్షన్లో ఆటోమేటిక్గా ఉంది. అదే ఎల్ఆర్ఎస్ ద్వారా ఎవరైతే లెటర్స్ పొందారో వాళ్ళకి ఎల్ఆర్ఎస్ జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ కట్ చేసి ఇచ్చేసింది. కాబట్టి ల్యాండ్ షార్ట్ ఫర్గట్ అట్లాంటి ఏ ఇష్యూ లేదు. ఈ లేఅవుట్ 1981లో ఫామ్ అయింది కాబట్టి దీంట్లో అప్పట్లో ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే ఒక 20 acres పర్చేజ్ చేసుకొని సొసైటీ అంటర్లో పెట్టుకొని ఆ సొసైటీ తరఫున వీళ్ళందరూ లాటరీస్ తీసుకొని లాస్ ఎలా చేసుకున్నారంటే ఇది 1981లో జరిగిపోయింది. సరే సబ్సిక్వెంట్గా వాల్యూస్ పెరగడం వల్ల కానీ ఏదైనా సరే వేరియస్ హ్యాండ్స్ మారి వాళ్ళు అవసరం ఫైనల్గా ఏంటంటే శ్రీధరరావు గారు వాళ్ళు వాటి వాళ్ళ దగ్గర కూడుకోవడం జరిగింది. నేను రమేశ్వరిని అండి, ముసుగులో ఉన్నాను అంటే నా ప్రాబ్లం ఇలా ఉంది కాబట్టి నేను ముసుగులో ఉన్నానండి. ఇక్కడ ఎఫ్సిఐ లేఅవుట్ అని గచ్చిబౌలిలో పిఎస్ ఆపోజిట్ ఇది 81లో ఇది 20 acres ఒక లేఅవుట్ వేశారండి. ఎంప్లాయీస్ అందరూ కొనుక్కొని లేఅవుట్ వేశారు. ఓకే, వాళ్ళ పరిస్థితులు పెట్టి కొందరు అమ్మేసుకున్నారు, కొందరు ఇందులో ఉన్నారండి. ఇంకా ఓకే, దీని మీద ఏదైతే మనం ఒక మటన్ తెచ్చుకొని అన్నీ యాడ్ చేసి వండి హాయిగా తినాలని ఎంత దాని ఫీల్ ఎలా ఉంటుందని దాని మీద ఈరోజు హైదరాబాద్ మహానగరం ఇంత డెవలప్ అయిన తర్వాత
ఎస్ ఇది ఫ్యూచర్లో మనకు పనికొస్తుందని పాపం ఇప్పటికీ ఏజ్లు అయిపోయి అంటే చూడండి ఆల్మోస్ట్ 40 years అయిందండి ఈ వేసి ఇది ఎఫ్సిఎల్ లేఅవుట్ కానీ పెద్ద పెద్ద వాళ్ళండి రెడ్డి గారు వస్తారు ఇలా రెడ్డి గారికి చూడండి అమ్మ రెడ్డి చూడండి వీళ్ళ వయసులు చూడండి ఒక్కడే కాదండి ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఇందులో ఉన్నారండి. వీళ్ళు ఏంటంటే పిల్లలు పెళ్ళిళ్ళ కోసమనో లేకపోతే వీళ్ళు ఏజ్ అయిపోయి రిటైర్ అయిపోయి మాకు ఏదైనా దీని మీద రెంటలా వస్తే అలా బ్రతకాలనో లేకపోతే పిల్లలు ఎడ్యుకేషన్ కోసం పెట్టుకునే స్థలాలు కొందరు ఇందులో ఉన్నారండి. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వీళ్ళు ఎంత కష్టపడ్డారు ఎలా కొనుక్కున్నారనేది కాదండి. ప్రతి మనిషి డెవలప్ అవ్వడంలో తప్పు లేదండి. ఎవరి రేంజ్ వాళ్ళు డెవలప్ అవుతారు. కానీ సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు అనేది ఈ లోకాన్ని నేను స్పెషల్గా చెప్పక్కర్లేదండి. ఇక్కడ జరుగుతున్నది మీరు చూస్తున్నారండి. ఇప్పటికి 3 times హైదరాబాద్ గోషమహల్లో ఓ భవనం కుంగిపోయింది. పక్కన నిర్మిస్తున్న కొత్త భవనానికి పిల్లర్ల కోసం తవ్విన క్రమంలో బిల్డింగ్కు పగుళ్లు ఏర్పడ్డాయి. గోషమహల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు స్పందించేట్లేరన్నారు స్థానికులు. చాగ్నవాడిలో భవనం కుంగిన ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జగిత్యాల అసిస్టెంట్ లైన్మెన్ల నిర్వాహకం బట్టబయలైంది. సబ్ స్టేషన్నే బార్గా మార్చారనే రాజ్ న్యూస్ కథనానికి స్పందించింది జిల్లా యంత్రాంగం. జగిత్యాల సర్కిల్ టౌన్ సెక్షన్ కార్యాలయ స్టాఫ్ రూమ్లో మందు పార్టీ చేసుకున్న రాజశేఖర్, ప్రభాకర్, బాలకృష్ణ అసిస్టెంట్ లైన్మెన్లను వెంటనే సస్పెండ్ చేసినట్లు డివిజనల్ ఇంజనీర్ గంగారం తెలిపారు. ప్రాథమిక విచారణలో ఆఫీసులో మందు తాగింది వాస్తవమేనని తేలిందన్నారు. అందుకే తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకున్నామన్నారు. మరోసారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 20న పాట్నా గాంధీ మైదాన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ప్రకటించారు. గవర్నర్ను కలిసి నితీష్ కుమార్ రాజీనామా పత్రాన్ని అందించారు. రేపు ఉదయం 10 గంటలకు బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఇక బీజేపీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం తర్వాత నితీష్ కుమార్ను కూటమి తరపున సీఎంగా ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనలో మరొకరు అరెస్ట్ అయ్యారు. అల్ ఫలాహు వర్సిటీ చైర్మన్ జావేద్ సోదరుడిని అరెస్టు చేశారు పోలీసులు. అహ్మదాబాద్ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. 25 ఏళ్ల క్రితమే ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. మహులో నకిలీ ప్రైవేటు బ్యాంకు స్థాపించి ప్రజల నుంచి భారీ డిపాజిట్లు సేకరించినట్లు గుర్తించారు. స్కామ్ బయటపడిన తర్వాత కుటుంబంతో కలిసి పరారయ్యారు. ఢాకాలో సిద్దికి షేర్ ట్రేడింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇక వర్సిటీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. तो हमारे महू थाने में एक 25 साल पुराना फरार इनामी आरोपी था हमूद सिद्दीकी को हमारी टीम ने हैदराबाद पकड़ाया है। उनके खिलाफ 2000 में लगभग 3 अपराध पंजीबद्ध थे, 420 और 1988 और 89 में राइटिंग और 307 के भी अपराध थे और इनके अगेंस्ट हमने 10,000 का इनाम घोषणा की थी 2019 में। तो इसके परिप्रेक्ष्य में हमारी ये टीम गई थी, वहाँ पे 4 लोगों का टीम गठन किया गया था और ये हमारा स्पेशल ड्राइव चल रहा है अभी कि हम जो हमारे यहाँ पे जो पुराने इनामी आरोपी हैं उन सबको पकड़ने का और जो फरारी चल रहे आरोपी हैं उनको पकड़ने का एक अभियान चल रहा है। तो उसके मुताबिक हमने मिस्टर हमूद सिद्दीकी को हैदराबाद से पकड़ाया है। मिस्टर हमूद सिद्दीकी लगभग 50 साल के हैं अभी और वो हैदराबाद में एक शेयर मार्केटिंग इन्वेस्टमेंट टाइप का एक खुद का कंपनी चला रहे थे, जो खुद वो एमडी भी थे और चेयरमैन भी वही बने थे और वो भी దేశీయ స్టాక్ మార్కెట్లో వరుసగా 6 సెషన్లోనూ లాభాల జోరును కొనసాగించాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయంగా కొనుగోలు మద్దతుతో సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 388.17 పాయింట్లు పెరిగి 84,950 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 103 పాయింట్లు లాభపడి 26,013 వద్ద ముగిసింది.